ఆకలేస్తే అన్నం పెడతారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. పేదలు, కూలీలు, రిక్షా, ఆటో డ్రైవర్లకి కడుపు నింపే శుభవార్త చెప్పింది. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్ పాలనలో మూతపడ్డ అన్నా క్యాంటీన్లని మళ్లీ ప్రారంభించబోతోంది చంద్రబాబు సర్కార్. గతంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసిన పేద ప్రజలకు మళ్లీ అవే రోజులు తిరిగి రాబోతున్నాయి. పేదల ఇబ్బందులు మరో 3 వారాలు తీరబోతున్నాయి. అయితే చంద్రబాబు 4.0లో పేద మధ్యతరగతి ప్రజలకు సరికొత్తగా అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తేబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సర్కారు వీటిని ఏర్పాటు చేసింది. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేందుకు వీలుగా కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా ఈ అన్నా క్యాంటీన్లకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరవాలని నిర్ణయించడంతో ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూలీలు, రిక్షా వాలాలు, ఆటో కార్మికులు, పేద ప్రజలకు కడుపు నింపే శుభవార్త. మీ ఆకలి బాధను తీర్చేందుకు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. లక్షలాది మంది ఆకలి దంపుడును తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల మాదిరిగానే ఈ క్యాంటీన్లు ఉండబోతున్నాయా? మెనూ నుంచి మెయింటెనెన్స్ వరకు కూడా ఏమైనా మార్పులు ఉన్నాయా? ప్రస్తుతం ఈ స్టోరీ చూడండి. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ 21లోగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా 3 వారాల్లోనే 100 క్యాంటీన్లను ఓపెన్ చేయనున్నారు. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం కానుండడంతో విజయవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 ఏళ్ల కిందటి వరకు 18 అన్నా క్యాంటీన్లుండేవి. కేవలం 5 రూపాయలు చెల్లిస్తే చాలు కడుపు నిండా ఆహారం దొరికేది. 3 పూటలకు కలిపి 15 రూపాయలతో భోజనం చేసేవారు. నాళ్లకు మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అన్నా క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి. అన్నా క్యాంటీన్ల రీఓపెనింగ్ పైనే చంద్రబాబు 4వ సంతకం చేశారు. విజయవాడ నగరంలో 11 ప్రాంతాల్లో, గుడివాడలో 2, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నంలో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు ఉండేవి. నిత్యం వేలాది మంది ఆకలి తీర్చేవి. ఎక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర వ్యాప్తం మొత్తంలో కూడా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేసి ప్రతి ఒక్క పేదవాడు కడుపుండా భోజనం చేయాలనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. 250 రూపాయలు ఈరోజు టిఫిన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా 100-150 రూపాయలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి. అదే అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా మంచి పని. ఇది ఇలా పునరుద్ధరించడం వలన రోజుకి 15 రూపాయలతోనే పేదవాడు ఆకలి తీరిపోద్ది. చంద్రబాబు ఆదేశాలతో అన్నా క్యాంటీన్ల పనులు వేగవంతమయ్యాయి. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల ప్రదేశంలో 10 రకాల వంటలతో ఉచిత భోజనం పెడుతున్నారు ఆయన. దీనికి పేద ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మా సొంత ఇంట్లో పెట్టినట్టుగానే మమ్మల్ని పిలిచేలో పెడుతున్నారు. చాలా ఆనందపరిచాలనిపిస్తుంది. అన్నం తినేటప్పుడు ఏడవకూడదని చెప్పని చాలా సంతృప్తిగా తింటామండి. ఈ రోజు నుంచి 5 సంవత్సరాల నుంచి లేని వాళ్ళు గారు చాలా బాధపడ్డారు. ఈ రోజు ఆయన వచ్చారు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తింటున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని, పాత పద్ధతిలోనే 3 పూటలా ప్రజలకు ఆహారం అందిస్తామన్నారు. గతంలో ఏ విధంగా అయితే వాళ్ళకి చాలా మంచి వాతావరణంలో, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం పెట్టామో వాళ్ళకి భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం, రాత్రి భోజనం పెడతాం, అన్నీ అరేంజ్ చేస్తాం. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా మెరుగ్గా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో రన్ చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ తెలియజేస్తాం. అన్నా క్యాంటీన్ల రీఓపెనింగ్ పై మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. 3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేయాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. క్యాంటీన్ల నిర్వహణ మళ్లీ ఇస్కాన్కే ఇవ్వాలా లేక టెండర్లో పిలవాలా అనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో ఇస్కాన్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని విమర్శించారు. 3 వారాల్లో స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇస్కాన్ వాళ్ళు అన్నది ఏంటంటే మాకే ఇచ్చేదటికైతే మేము 100 స్టార్ట్ చేస్తాం సార్ 3 వారాల్లో. ఎందుకంటే వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్లోజ్ చేసేసాం, అసలు రన్నింగ్ లేవు. దానికి కావాల్సింది మళ్ళీ అంటే దానికి ఉన్న ఎక్విప్మెంట్ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం. వేరే రాష్ట్రాలకు, అవి కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. కాబట్టి అవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే మాకు కూడా కొంత టైం కావాలి. కాబట్టి ఒక 100 వరకు మేము మీరు ఇచ్చిన గడువులో చేయగలం. మరొక 15 రోజుల్లో మిగతా చేస్తామన్నారు.
అప్పట్లో ఇస్కాన్ కు ప్రభుత్వం ఒక్కో ప్లేటుకు 3 పూటలకు కలిపి 58 రూపాయలు చెల్లించేది. 2014-2019 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల మంది అన్నా క్యాంటీన్లపైనే ఆధారపడేవాళ్లు. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది.